వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. చెలో పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని రాష్ట్రంలోని ముఖ్య నాయకులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పాణ్యం కాటసాని రాంగోపాల్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర, పెద్దిరెడ్డి సజ్జల, కర్నూలు ఎస్పీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా రవికిషోర్, శ్రీశైలం నియోజకవర్గం శిల్పా చక్రపాణి, ధర్మవరం కేతిరెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మా ఊర్లో పాపం అందరిపై సార్ యూరియా కొడతా ఉంది సార్ అంటే వద్దురా మీకే మంచిది కాదు, క్యాన్సర్ వస్తుంది అన్నారు. ఇంకా ఎవరు యూరియా గురించి అడగకూడదు. ఏం సార్ 18,000 దాకా మహిళలకు అందరికి 10,000 ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా, నా దగ్గర ఉంటే భద్రం ఉంటాయి అవన్నీ అంటారు. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినారు. పాపం నమ్మి ఓటేస్తే 2 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలన్నా ఆయన కేవలం 2-3 నియోజకవర్గాలు తప్ప ఎలా తిరగడు. కాబట్టి ఒక్క మాట మీకు అందరికీ చెప్పేదన్నా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమిరా అంటే, రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. ఇట్లా గోడకొండ రిజర్వాయర్ పోవాలన్నా, అవుకు రిజర్వాయర్ పోవాలన్నా, జిఎంఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే 11 రిజర్వాయర్లకు, గంగికోటకు కానీ వానకొండకు కానీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనం ఈ ఉద్యమం ద్వారా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూడా తక్కువ సమయంలోనే గొప్ప సంఖ్యలో వచ్చి నంద్యాల పార్లమెంట్ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళకు, అదేవిధంగా కర్నూలు నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న వివిధ నాయకులు వచ్చిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ